హిందూయిజంలో నువ్వు పాపం చేస్తే ప్రభు క్షమిస్తాడు అని ఎక్కడా ఏ పుస్తకంలోనూ లేదండి. ఓకే, ఫండమెంటల్ ఇష్యూ. నేను రెండు ముఖ్యమైన పుస్తకాల పేర్లు చెప్తున్నా. ఒకటి ఋగ్వేద, రెండోది భగవద్గీత. నువ్వు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. పాపం చేస్తే పాపానికి పాప ఫలం లభిస్తుంది. నువ్వు తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు వల్ల నీ చెయ్యి కాలుతుంది. ఇది అసలు ఇండియన్ కర్మ సిద్ధాంతంలో బేసిక్ పార్ట్ అండి. ఇప్పుడు వేప కింద నాటితే వేప చెట్టే వస్తుంది, మామిడి టెంక నాటితే మామిడి చెట్టే వస్తుంది. క్రిస్టియానిటీలో ఇలా లేదు. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు పాపాలు చెయ్యి, ఆదివారం నాడు టెంపుల్ లోపలికి వెళ్ళి, టెంపుల్ అంటే వాళ్ళ చర్చి, కన్ఫెషన్, నేను పాపం చేశాను ప్రభు నన్ను క్షమించు అంటే ప్రభు క్షమిస్తాడు. ఇది వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్. ఎందుకంటే బై బర్త్ యు ఆర్ ఎ సిన్నర్ అంటుంది క్రిస్టియానిటీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బై బర్త్ ఈజ్ ఎ సిన్నర్. ఇది బైబిల్ చెప్తున్నది. నువ్వు పాపివి కాబట్టి భూమి మీదకి వచ్చావు, యు హావ్ లాస్ట్ యువర్ ప్యారడైజ్. ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీద క్రిస్టియానిటీ డెవలప్ చేశారు. మరి ఎలా పైకి పోవాలి అంటే మీకోసం ఒకడు వచ్చాడు, వాడు మీకోసం. నమస్తే అండి. నువ్వు పాపము చేస్తే ప్రభు క్షమిస్తాడు అని హిందూ గ్రంథమే కాదండి, బైబిల్లో కూడా ఎక్కడా ఉండదు. కాకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలను అర్థము చేసుకోవడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ కావాలి సుమా. ఏమిటి అనగా లోక విషయంలో చచ్చిన వారై ఉండాలి, అనగా మృత్యువు యొక్క అనుభవము వారిదై ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక గ్రంథాలు అవి ఏవైనా కూడా అర్థం అవ్వగలవు. ఇంతకు సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరమని, అప్పుడు అట్టి వారికి కలిగినటువంటి పాప ఫలముల నుండి నేను ముక్తినిస్తాను, భయపడకురా భరతశ్రేష్ఠ అని పాపము లేదా చీకటి యొక్క చెరలో బంధించబడిన అర్జునుడికి ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా బోధిస్తుంది కదా. అదే మాదిరిగా భగవద్గీత 4వ అధ్యాయము 36వ శ్లోకం, పాపులందరిలో కూడా పరమ పాపివి అయినా జ్ఞానము అనేటువంటి పడవయందు నువ్వు స్థిరుడవు అయితే ఈ దుఃఖ సముద్రమును దాటగలవు నాయనా అని సెలవిస్తుంది. అంటే పాపంను భగవద్గీత ప్రోత్సహిస్తుందా? అదే మీకు అర్థమైందా? కాదండి. నేను పాపము చేశాను, నేను పాపములో ఉన్నాను అని నాకు జ్ఞానము కలిగినప్పుడు ఏమిటి సార్? అప్పుడు ప్రాణము నీరైపోతుంది. అక్కడ తండ్రి నన్ను క్షమించవా అని ప్రాణం పోయి తెలివి తప్పని క్షణంలో ఒంటరైనటువంటి మనస్సు మొరపెడుతుంది. అట్టి స్థితిలో ఆకాశ మహాకాశముల నుంచి దేవుని కృప ఒంటరైనటువంటి మానవుడి యొక్క మనస్సుకు ఆశ్రయం అవుతుంది. అట్టి దేవుని కృపయే నజరేయుడగు యేసుక్రీస్తుగా వ్యక్తమైనది అని మేము ప్రకటిస్తున్నాము. ఇప్పుడు చెప్పండి సార్, పాపులను క్రీస్తు ప్రోత్సహిస్తున్నాడా, లేదా నేను పాపిని అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని అటు చీకటిలో నుంచి వారిని విమోచిస్తున్నాడా? ఏమిటి సార్? పాపము నుంచి విమోచించినటువంటి వాడు, చీకటి నుంచి తప్పించినటువంటి వాడు, అట్టి వారికి తానే ఆశ్రయమై లోక విషయంలో చచ్చినటువంటి వారు దైవీ విషయంలో దినదినము అభివృద్ధి పొందుటకు ఆశ్రయం అవుతున్నాడు యేసుక్రీస్తు. కర్మ సిద్ధాంతం బైబిల్ ఒప్పుకోదు అంటున్నారా? ఏంటి సార్? నీవు విత్తిన దానినే కోయగలవు, దేవుడు వెక్కిరింపబడడు, జాగ్రత్త సుమా అని గలతీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు చెప్పి ఉంచారు. తన దోషమునకు పరిహారము పొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినటువంటి వాడు ధన్యుడు అని రోమీలకు రాసినటువంటి గ్రంథంలో క్లియర్గా చెప్పబడింది. మన దోషమునకు పరిహారము చెల్లిస్తున్నటువంటి క్రమంలో, అనగా మనము చేసినటువంటి పనికి కాలము విధించేటువంటి శిక్షలో మనం ఒబే అయి జీవనమును కొనసాగిస్తున్నటువంటి క్రమంలో చివరాఖరికి చేతగాని స్థితిలో, కనికర హృదయము కలిగినటువంటి పరిస్థితిలో, ప్రాణము నీరైపోతున్నటువంటి క్షణములో తండ్రి నన్ను క్షమించవా, నా పాపములు చీకటై నన్ను చుట్టుముట్టాయి నాయనా అని గజేంద్ర మోక్షములో గజేంద్రుడు మొరపెట్టినట్లుగా మొరపెట్టినప్పుడు, అప్పుడు దేవుడి యొక్క ప్రాణమే, అనగా పాపమును లేదా లోకమును లేదా చీకటిని లేదా మృత్యువును జయించినటువంటి దేవుని ప్రాణమే క్రీస్తు ద్వారా మానవుడికి అనుగ్రహింపబడుతుంది. ఆ మాదిరిగా
క్రీస్తు లోక విషయంలో నశించిన వారిని వెదకి రక్షించుటకు వచ్చాడు. ఎవడైతే తాను పాపి అని సంపూర్ణ శరణాగతి కోరుతున్నాడో అట్టి వారికి ఆశ్రయమవుటకు వచ్చాడు. అనగా క్రీస్తు దేవుని జ్ఞానమయ్యున్నాడు సుమా. క్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి సామర్థ్యమై ఉన్నాడు. క్రీస్తు విమోచన, పరిశుద్ధత, దేవుడి యొక్క కృప అయి ఉన్నాడు. కనుక క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆ వాక్యము చెవుల గుండా ప్రాణాత్మ మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు మన లోపల ఉండేటువంటి పాపమును లేదా చీకటిని నిద్ర లేపుతుంది. అప్పుడు మానవుడికి జ్ఞానం అనేది జనించడం జరుగుతుంది. ఆ జ్ఞానము మానవుడు తాన్ని పాపి అయి ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, తనలో ఆ రోగం అనేది ఉంది అని కనుగొనగలిగినప్పుడు అట్టి మృత్యువులో, అట్టి చీకటిలో, అట్టి శరణార్థులను, అట్టి సాధువులను రక్షించుటకు, విమోచించుటకు దేవుడు నజరేయుడు యేసుక్రీస్తును మానవుడికి మధ్యవర్తిగా అనుగ్రహిస్తున్నాడు నాయన. కనుక మీరు కూడా క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన మీలో ఉండేటువంటి జ్ఞానం ఉద్ధరింపబడుతుంది. ఇది తప్ప అన్యథా మార్గము లేదు నాయన. ఇదే సరళమైన భక్తి. కనుక ఈ మా మాటలను సత్యాన్వేషకులు నిదానంగా పరిశీలించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.